నమస్తే త్రీడబ్ల్యూఆర్ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారావారిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. తిరుమల భక్తులకు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఘనంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు. స్వగ్రామం నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలు చేశారు. 3 కోట్ల రూపాయలతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. 2 కోట్ల రూపాయలతో రంగంపేటలో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే 1 కోటి రూపాయలతో రంగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేశారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పంపిణీని ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో ఐక్యూ మెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందాన్ని అధికారులు సీఎం సమక్షంలో కుదుర్చుకున్నారు. ఇక్కడ ప్లాన్ చేస్తున్నాం సార్. నారావారిపల్లి ఎంతమంది ఉంటారు మొత్తం కలిసి? ఇప్పుడు మనకి అగ్రికల్చర్ ఏరియా దాదాపు 8,000 ఎకరాలు ఉంది సార్. ఆల్రెడీ 450 ఫార్మర్స్ అవైల్ చేస్తున్నారు సార్. ఇంతకు ముందు కూడా అయితే మనం 7 years వరకు మనము తర్వాత వాళ్ళకంతా కూడా సర్వే చేశాం సార్. దాదాపు ఒక 110 మంది ఫార్మర్స్ రెడీగా ఉన్నారు సార్. వాళ్ళు నాన్ సబ్సిడీ కట్టిన వెంటనే కలెక్టర్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఎంతమంది మొత్తం మైక్రో ఇరిగేషన్ కవర్ కావాలంటే సార్ ఎన్ని హెక్టార్లు వస్తుంది? ఎంతమంది ఉన్నారు సార్? 450 హెక్టార్లు పొటెన్షియాలిటీ ఉంది సార్. దాదాపు 350 మంది ఫార్మర్స్ వాళ్ళు నాన్ సబ్సిడీ ఉంటే వీళ్ళకి అందరినీ మోటివేట్ చేసి అందరినీ మైక్రో ఇరిగేషన్ కు షిఫ్ట్ చేయండి. హార్టికల్చర్ మొత్తం చేయండి. చేస్తాం ఇక్కడ నేచురల్ నేచురల్ ఫార్మింగ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎవరు ఈజ్ లుకింగ్ ఆఫ్టర్? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. జెడ్బీ అనే ఫండ్ రమ్మనండి, అక్కడ రమ్మని చెప్పండి. ఓకే, విశాఖపట్నం సింహాచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈవో త్రినాథరావు భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు స్వామివారి సన్నిధిలో విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. సింహగిరిపై పల్లె వాతావరణం తలపించేలా పులివేషాలు, తప్పటగుళ్ళు, కోలాటాలు, పోలాల వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణం అంతా ముగ్గులతో అందంగా తీర్చిదిద్దారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు పాలు, నీళ్లు సప్లై చేశారు. ఆలయంలో దారోత్సవాలు, రాపత్తు ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. తిరుమల భక్తులకు ప్రజలకు సంక్రాంతి ఆనందం నింపాలి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో జె శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో ఆనందం నింపాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆకాంక్షించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్య, ఐశ్వర్యం, ఆనందంతో విరాజిల్లాలని కోరారు. 8వ తారీఖు జరిగినటువంటి అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన అది. అదన్నీ మీ అందరికీ తెలిసిందే. సో అది జరగరాంది జరిగిపోయింది. ఇక మీదట అలాంటివి జరగకుండా తగిన ఏర్పాట్లు చేసుకుంటాం.
దానివల్ల ఎవరికి ఏమి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యతలు మేము తీసుకుంటాం. అదేవిధంగా 6 చనిపోయారు, 2 సీరియస్గా ఇంజూర్ అయ్యారు. వీళ్ళు వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. వాళ్ళకి కూడా దర్శనం ఇప్పించి వారి వారి ప్రాంతాలకు కూడా చేరవేయడం జరిగింది. మొన్న సిమ్స్ హాస్పిటల్లో ఒక 6 ఇక్కడే చెక్కులు ఇవ్వటం జరిగింది. మిగిలిన వాటికి 3 బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బృందం అటు వైజాగ్, నర్సీపట్నం, మదనపల్లి వీళ్ళందరూ ఇట్లా ఆంధ్రాలో పలు ప్రాంతాలకు వెళ్ళి నిన్న చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయటం కూడా జరిగింది. బోర్డు మెంబర్లు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనుబాక లక్ష్మి, ఎంఎస్ రాజు, మనిందర్ రెడ్డి, జానకిదేవి వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే లోకల్గా హోమ్ మినిస్టరు, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా సుమారు 31 మందికి నిన్న మొన్న చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇంకొక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది కూడా ఇవాళ కానీ రేపు కానీ అటు తమిళనాడు, అటు తెలంగాణ, బెల్లారి ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు రేపట్లో మేము అవన్నీ అందజేయడం జరుగుతుంది. ఇక ఈ దురదృష్ట సంఘటన గురించి ముఖ్యమంత్రి గారు చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాతో పర్సనల్గా 2-3 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. సిచ్యువేషన్ ఎలా ఉందని కనుక్కోవటం కూడా జరిగింది. ఇకపోతే ముఖ్యంగా కొన్ని మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియాలో కొన్ని అసత్యమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అవన్నీ మీరు నమ్మొద్దండి. ఏదన్నా ఉంటే డైరెక్ట్గా మా ముగ్గురులో ఎవరినైనా అడిగి మీరు క్లారిఫై చేసుకొని చెప్తే బాగుంటుందని. నేను నిన్న ఈవేళ చూస్తున్నాను, నా పేరు మీద కొన్ని స్టేట్మెంట్లు వస్తున్నాయి. అసలు నాకు తెలియదు. నేను సోషల్ మీడియాలో చూస్తే కానీ ఎవరో పంపిస్తే కానీ తెలుస్తాను. సూళ్లూరుపేటలో ఘనంగా పక్షుల పండుగ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఈ నెల 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించడానికి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పూజలు చేసి ఏర్పాట్లు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామదేవత చంగాళమ్మ తల్లి ఆశీస్సులతో అధికారులు, ప్రజలు సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2025 జనవరి 18, 19, 20 తారీఖుల్లో మనం సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీలో ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. గత 4 ఏళ్లుగా జరగని ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి మొదట తెలుగుదేశం ప్రభుత్వంలో
అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, జనాలకు కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్గనైజ్డ్గా జరిపించాలనుకుంటున్నాం. దీనికి 5 ప్లేసెస్ నిర్ణయించడం జరిగింది. ఒకటి నేలపట్టు, ఇంకోటి బీవీ కండ్రిగా, అటకాంతిప్ప, బీవీపాలెం, అలాగే గ్రౌండ్, అలాగే శ్రీ సిటీలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారు, అధికారులు అందరి సహకారంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి మేమందరం కూడా ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి మంచిగా జరపబోతున్నాం. అలాగే పోలీస్ సిబ్బంది కానీ అధికారులందరూ కూడా మాకు సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సహకరించాలని కోరుకుంటున్నాం. అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ నేను కోరుకుంటుంది, తిరుపతిలో జరిగిన ఇష్యూ సూలూరుపేట కాన్స్టిట్యున్సీలో జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ అవకాశం కల్పిస్తాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని. అంబేద్కర్ సాక్షిగా మతిస్థిమితం లేని మహిళపై గ్యాంగ్ రేప్. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామాంతపూర్లో దారుణం. 5 రోజుల తరువాత ఆలస్యంగా వెలుగులోకి. మెదక్ జిల్లా రామాంతపూర్ గ్రామానికి చెందిన స్వామి తన భార్య కనపడకుండా పోయిందని 10వ తేదీ నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా రామాంతపూర్ స్టేజీ వద్ద గల హంసాదాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది. వీరు తుఫ్రాన్కు చెందిన సయ్యద్ అబ్రోస్ సోహెల్ బీహార్ రాష్ట్రం జేగుంటలో హెల్పర్ గా పనిచేస్తున్నాడు. గౌరీ బస్వరాజ్గా పోలీసులు గుర్తించారు. మతిస్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోతుంది. ప్రస్తుతం మతిస్థిమితం లేని మహిళను భరోసా సెంటర్ కు తరలించారు పోలీసులు. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుకుంటున్నారు. ఆయన ఒక సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మహిళను మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ నాకు దాన్ని బట్టి ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. కానీ ఆమె మానసిక వికలాంగురాలు, వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. చికిత్స నిమిషం అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తుని కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే అది పట్టుకున్న కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా. తిరుమల ఘాట్లో రోడ్డు ప్రమాదం. తిరుమలలో భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. తిరుమల 2వ ఘాట్ వద్ద బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. క్రాష్ బ్యారియర్ గట్టిగా ఉండటంతో బస్సు రోడ్డుపై నడిచింది. లేదంటే లోయలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేదని భక్తులు తెలిపారు. ఈ ప్రమాదంలో కొంతమేర ట్రాఫిక్ జామ్ అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పవన్ ఓకే బుక్ చేసుకోవాలమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ 3 o'clockకి అప్ఘాట్ రోడ్లో 6 కిలోమీటర్ దగ్గర బస్సు ఆర్టీసీ బస్సు అది కొద్దిగా స్కిడ్ అయ్యేసి రోడ్డుకి అడ్డం డివైడర్ గుద్దుకొని అడ్డం నిలబడిపోయింది. అందువల్ల సడన్గా అట్లా జరగడంలో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకి డ్రైవర్కి 9 మందికి సింపుల్ ఇంజరీస్ అయ్యాయి. అశ్విని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకొకరికి కొద్దిగా జా ఏదో ప్రాబ్లం ఉందంటే కింద సిమ్స్కి రెఫర్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రమాదం ఏం లేదు, ఎవరికేం పెద్ద ప్రాణాపాయం కానీ ఏమీ లేదు. మేజర్ ఇంజరీస్ కూడా ఎవరికి లేవు, సింపుల్ ఇంజరీస్. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అంబరాన్నంటాయి. రెండో రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి భృంగి వాహన దీస్తులై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీప కాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుండి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో భృంగి వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ ఆలయ ప్రదక్షిణలో గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం గుండా భృంగి వాహన దీసులైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా బాజా భజంత్రుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవంలో విహరించారు. భృంగి వాహనంపై స్వామి అమ్మవార్లు క్షేత్ర పురవీధుల్లో విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా దర్శించుకున్నారు. ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నందికొట్కూరు సాయిబాబాపేటకు చెందిన అనూష అనే జనసేన వీర మహిళ ఆమె ఇంటి ముందు సందేశాత్మకమైన ముగ్గును వేశారు. భోగి పండుగను పురస్కరించుకుని జనసేన జెండాతో పాటు సోషల్ మీడియా బొమ్మలతో ముగ్గును వేశారు. యువత సోషల్ మీడియాకు బానిస కాకూడదంటూ డోంట్ అడిట్ అంటూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో వచ్చే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముగ్గుతో సందేశం ఇచ్చారు. సందేశాత్మక ముగ్గు వేయడంతో మహిళను కాలనీ వాసులు అభినందించారు. నా పేరు అనుష. సంక్రాంతి సందర్భంగా భోగిని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా జనసేన జెండాతో పాటు ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ అంటూ ముగ్గు వేశాను. ఈ ముగ్గు ఎందుకు వేశానంటే సైబర్ నేరగాల వలలో ఎక్కువ పడుతున్నారు.
అలాగే ఎక్కువ యాప్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. ఇలా కాకూడదనే ఉద్దేశంతో ఈ ముగ్గు వేస్తారు. పండుగ 3 రోజులు ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ తమ సొంత గ్రామానికి వచ్చే వారి కోసం మరియు ముఖ్యంగా యువత చెడు ఆలోచనల్ని దూరం చేయాలన్న ఆలోచనతో గత 7 సంవత్సరాలుగా క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ చొక్కాకుల వెంకట్రావు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అంతకాపల్లి పంచాయతీ రావులమ్మపాలెంలో భోగి సందర్భంగా సోమవారం ఉదయం గ్రామ స్థాయి క్రికెట్ టోర్నీ టాస్ వేసి ప్రారంభించారు. 20 టీంలు పాల్గొనగా తన గ్రామ దేవత తీర్థం సందర్భంగా ఆ రోజు విజేతలకు నగదు పురస్కారాన్ని అందిస్తామని అన్నారు. అలాగే తన తమ్ముడు చొక్కాకుల వెంకట్రావు కుమారుడు హరిణి ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల అనిల్ ప్రోత్సాహం సహకారంతో తాను కార్యక్రమాలు చేయగలుగుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బవరపు నారాయణమూర్తి, వైస్ ఎంపీపీ చొక్కాకుల గోవింద్, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, మాజీ సర్పంచ్ దేముడు అప్పారావు, గొంప రమణ, గొంప ముత్యాల నాయుడు, రెడ్డి వాసుదేవరావు, పల్లా రమణ తదితరులు పాల్గొన్నారు. మన గ్రామంలో అందరూ మన గ్రామానికి సంబంధించిన వాళ్ళం కనుక మీరందరూ కూడా తేడాపాడాలు లేకుండా జరుపుకోవాలనేసి మేము లాస్ట్ టైం ఒక మాట చెప్పాం. మీరు ఓన్లీ పంచాయతీకే పరిమితం కాకుండా మండలంలో కూడా మీరు ఆడాలి, మన పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా దాని తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆడాలి. మంచి పేరు తీసుకొస్తే మనం ఈ ప్రతి సంవత్సరం ఆడిన దానికి ఒక నిదర్శనంగా నిలుస్తుందనేసి మీ అందరికీ మీకు చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి. ఇంతకు ముందు అయితే ఎట్లాగైతే ఉండేది, గత 7 years బ్యాక్ ఏ విధంగా అయితే ఉండేది ఎవరెవరో తెలిసేదే కాదు. ఈరోజు ఒక్కొక్కరు పరిచయం సుమారు 400 మంది యువకులు ఈ తాలూకా కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు. దానికి నేను చాలా మా నాయకులైతే మేమైతే చాలా సంతోషం, ఆనందదాయకం మాకు అనిపిస్తూ ఉన్నది. ఇలాంటి పండగ రోజున చెడు కార్యక్రమాలకి చెడు తిరుగులకి పోకుండా ఈ 3 రోజులు కూడా మాతో ఈ తాలూకా ఆటల్లో పాల్గొని అందరూ కూడా ఉన్నందుకు మరొకసారి వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరం కూడా నేనేదో మా నాయకులు మేము కలిపి ఆర్థికంగా మేము ఏదో సాయం చేస్తున్నా ఉన్నా కానీ మా ఎవరైతే ఇక్కడ సీపురుబెల్ నాయుడు అని ఎప్పుడో గత మరి 7 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ టీంలందరినీ కూడా ఒక వేదికపై తెచ్చి వారు అలాగే ఆయనకి సహకరించినటువంటి ఎవరైతే మా కుర్రవాళ్ళు ఉన్నారో అందరికీ కూడా మా అందరి తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెలింగ్ కానీ, ఎందుకంటే మొన్నటి వరకు ఈ తాలూకా వాటర్ సోర్స్ ఉండేది ఈ తాలూకా ట్యాంకులో, కానీ ఇదంతా కూడా డ్రై అవుట్ చేసి ఈరోజు చక్కగా, అందుకే ఈ తాలూకా గ్రౌండ్ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి వాటర్ ఉండడం వల్ల, వర్షాలు ఎక్కువ పడడం వల్ల. దాని అంతటి కూడా చక్కగా వాళ్ళందరూ కూడా మరి రోలింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే తుప్పలుంటే కొట్టి ఈరోజు ఈ గ్రౌండ్ తయారు చేశారంటే అది ఆ తాలూకా సీపురుబెల్ నాయుడు వారికి సహకరించినటువంటి టీం అని చెప్పేసి నేను భావిస్తూ మా అందరి తరఫున, నాయకులందరి తరఫున మరొక్కసారి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రెస్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.